సత్యదేవుని సేవ, నిజ దేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆదిదేవుని సేవ. True God, true God, true God's ministry. 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 రెండంచుల ఖడ్గం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ట్రూ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మల విజేత రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారు దైవ సందేశం అందిస్తారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మరొక వారము మనమందరం కలుసుకోవడము, దేవుని సన్నిధిలో ఉండడము, వాక్యాన్ని వినడము, చెప్పుకోవడము చాలా సంతోషంగా ఉందండి. దేవునికి స్తోత్రాలు. మరి దేవుని యందు మీరు బాగా బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను. మరి ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్యం ఏంటంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్ అంటే గతించింది, భూతకాలము. ప్రజెంట్ అంటే వర్తమాన కాలము, జరుగుతున్న కాలము. ఫ్యూచర్ అంటే చూడబోయేది, మనం పొందబోయేది, ఆ యొక్క భవిష్యత్ కాలంను మనం చూసుకుందాం. ఈ ప్రతి మానవుడు ఈ యొక్క మూడు రకాలు, ఈ మూడు కాలాల్లో జీవించాలి. మరి మూడు కాలాల్లో ఏమై ఉన్నాడో మనం నేర్చుకోబోతున్నాము ఈరోజు వాక్య ప్రకారంగా. మనము పాస్ట్ అని అంటే గతించిన కాలము. మానవుడు ప్రతి ఒక్కడు పాపి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగినట్టయితే మీ గత జీవితము ఏమై ఉన్నారు అని అంటే నీవు శ్రేష్ఠుడు అని చెప్పలేవు. కనుక ప్రతి ఒక్కరూ గత జీవితంలో పాపి. ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి. ద పాస్ట్ నుంచి, ఆ గతించిన కాలం నుంచి నీవు ఇప్పటి మట్టుకు, ఈరోజు మట్టుకు, లాస్ట్ జరిగిపోయిన నిమిషం మట్టుకు నువ్వేమై ఉన్నావు, అందులో నుంచి నీవు విడిపింపబడాలి. దట్ ఈస్ కాల్డ్ పాస్ట్. అవర్ రిలీజ్, మన విడుదల, మనము విడిపింపబడాలి. ఎఫెసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆయన యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకు మన అపరాధముల వలన మనకు క్షమాపణ అంటే నువ్వు అపరాధాలు చేసావన్నమాట, నువ్వు పాపి అన్నమాట. గనుక ఆ పాస్ట్ జీవితంలో నుంచి నేను బయటికి రావాలి. దానికి దేవుని యొక్క కృప కావాలి. ఆయన కృప మహా ఐశ్వర్యవంతుడు. ఆ కృపయందు ఆయన మనకేం చేస్తున్నాడంటే, ఆయనను బట్టి ఆయన యొక్క ప్రియుని యందు, ప్రియుడు తన ప్రియ కుమారుని ఆయన రక్తం వలన మనకు విమోచన అని అంటున్నాడు. ఆయనను పంపుట ద్వారా దేవుని యొక్క మహాకృప వలన ఆ యొక్క ప్రియ కుమారుణ్ణి క్రీస్తు మనలో పాప విషయమై, మన విషయమై పంపాడు. ఆయనను బలి చేశాడని మనం చూస్తున్నాము. మన యొక్క పాప జీవితంలో మానవులందరూ విడిపించబడాలి. ప్రతి ఒక్కరి జీవితము, ద పాస్ట్ జీవితం అనేది, నీ గతించిన జీవితము, ఇప్పటి మట్టుకు, ఈ క్షణం మట్టుకు నువ్వు పాపివి. ఒకవేళ నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే నీవు రక్షింపబడ్డవారు. అది రెండో పాయింట్లో మనం చూస్తాము. ఈ పాస్ట్లో నుంచి, ఈ గత జీవితంలో నుంచి మనకు విడుదల కలగాలి. మన యొక్క వెల చెల్లించాడు, తను తాను సిలువ రక్తాన్ని కార్చి బలి అయ్యాడు. తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి నన్ను గత జీవితంలో నుంచి అతడు రక్షిస్తున్నాడని ఈరోజు వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాము. పాప అనే బంధకములో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి నన్ను రక్షించవాడు ఎవరు లేరు. ఆ గత జీవితంలో నుంచి నీవు రక్షింపబడాలి 3 విధాలుగా. ఎందుకంటే మనం 3 విధాలుగా బంధించబడ్డాము. మొదటిగా చూసినట్టయితే మ్యాన్ హెస్ బీన్ క్యాప్టివేటెడ్ అంటే మానవుడు ఖైదీ చేయబడ్డాడు. దేనికి? పాపమునకు. బై సిన్, పాపం వలన
నీవు నేను బందీ అయ్యాము గనక అందులో నుంచి ఆ ఖైదీ నుంచి ఆ ప్రిజన్ నుంచి మనం తప్పించుకోవాలి. రోమీలోకి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్టయితే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపముకు అమ్మబడిన శరీర సంబంధినై ఉన్నాను. పరిశుద్ధైన పౌలే రాస్తున్నాడు, ధర్మశాస్త్రం వలన నేను చేసిన తప్పులన్నీ అవి పాపము అని నాకు తెలిసింది, కాబట్టి నేను ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదిగా గుర్తిస్తున్నాను ఇప్పుడు. అదేవిధంగా అయితే నేను పాపమునకు అమ్మబడిన శరీర సంబంధినై ఉన్నాను. ఎల్లప్పుడూ మనకు పాపేచ్ఛలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ శరీరము లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంటాయి. మనమే పాపానికి అమ్ముడుపోతామండి. ప్రతి మానవుడు పాపాన్ని ప్రేమిస్తున్నాడు, దాంట్లో సంతోషపడాలనుకుంటున్నాడు, దానికి ఖైదీగా అవుతున్నాడు, శరీర సంబంధంగా అమ్మబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధైన పౌలు అంటున్నాడు, నేను పాపమునకు అమ్మబడిన శరీరంతో ఉన్నాను. అతడు కూడా అమ్మబడ్డాడు ఒకప్పుడు. క్రీస్తులోనికి రాకముందు అతడు కూడా శరీరేచ్ఛలకు గురి అయ్యాడు. అందుకే ఎల్లప్పుడూ అతడు అంటాడు, తన యొక్క శరీరము పెంట కుప్పతో సమానము అని అంటాడు. కాబట్టి మనము ఈ పెంట కుప్పను ఎక్కువగా ప్రేమించకూడదు. రెండో విధంగా మనం ఏ విధంగా ఖైదీ అయ్యాము? ద హోల్ క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ కరప్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డెటరేటింగ్, డికేయింగ్ అండ్ ఏజింగ్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఈ హోల్ క్రియేషన్, ఈ యొక్క సృష్టి యావత్తు కుళ్ళిపోయిందండి. ఆదామును ఈ లోకములోనికి తెచ్చినప్పుడు ఆదాము ఏ విధంగా ఎక్కడ పెట్టాడో తెలుసా? దేవుడు ఆ యొక్క పరదేశిలో, ఆ ప్యారడైజ్లో పెట్టాడు. అన్ని అవైలబిలిటీ, అన్ని దొరికే స్థలంలో, సస్యశ్యామలమైన స్థలంలో పెట్టాడు. కానీ ఆదాము చేసిన తప్పుకు అతన్ని వెళ్ళగొట్టేసి భూమిని కూడా శపించాడు, ప్రతిదాన్ని శపించాడు. అందుకే యేసు ప్రభు వచ్చినప్పుడు ఎక్కడ పెట్టబడ్డాడో తెలుసా? గెత్సెమనే తోటలో పెట్టబడ్డాడు. మానవునికి అంత ప్రివిలేజ్, అంత హక్కు ఇచ్చాడు, మంచి ప్లేసుల్లో పెట్టాడు. యేసు ప్రభు వచ్చేంత మట్టు లోపట ఈ యొక్క సృష్టి యావత్తు కుళ్ళిపోయింది. ముళ్ళ పొదల్లో, రాళ్ళు రప్పల్లో, గెత్సెమనే తోటలో ఆయన తన స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రియబిడ్డ, అలాంటి అందుకే ఈ యొక్క క్రియేషన్ కూడా ఎంతో ప్రసవ వేదన మూలుగుతుందంట. అది ఏమంటుంది? రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 21వ వచనము చూసినట్లయితే, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యములోని విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరుచుకున్న వాళ్ళ మూలంగా వ్యర్థపరచబడెను. సర్వలోకము, ఆ యొక్క క్రియేషన్, సృష్టి యావత్తు, ఈ యొక్క భూమి కూడా ఎంతో వేదన పడుతూ మూలుగుచూ ఉన్నది, వ్యర్థపరచబడింది. దాన్ని లోబర్చుకున్న వారు వ్యర్థుడయ్యాడు గనుక ఆ యొక్క భూమిని కూడా లోబర్చుకొని దాన్ని కూడా శాపగ్రస్తంగా మార్చాడు. వారు విడిపింపగలరేమో అని వారు ఆ దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము, ఎప్పుడైతే దేవుని పిల్లలు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఎప్పుడైతే ప్రతి ఒక్కరిని రక్షిస్తాడో ఆ రక్షణలో నేను కూడా పాలు పొందుదాన్ని ఆ యొక్క సృష్టి చూస్తుందండి. ఇట్ ఈస్ గెటింగ్ డికే, నశించిపోయేదానికి ఉంది. ఏజింగ్, దానికి అంతకుముందు ఏజ్ లిమిట్ లేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఇది పాపంలోనికి నడిపింపబడ్డదో దానికి కూడా సృష్టి కూడా నాశనం అయిపోతుంది. అందుకే కొత్త ఆకాశము, క్రొత్త భూమి అంటున్నాడు. మరి మూడవదిగా, ద ఫోర్స్ ఆఫ్ సాటన్ బ్లైండెడ్ దేర్ మైండ్స్ టు ద గాస్పల్. ఆ యొక్క సాతాను యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? వాక్యము విననీయకుండా నీకు గుడ్డితనం కలగజేస్తుంది. అది మనం చూసినట్టయితే, సో మ్యాన్ నీడ్ టు బి లిబరేటెడ్. ద కాన్సెప్ట్ ఆఫ్ రిడమ్షన్, ఆ యొక్క సంకల్పం ఏంటంటే, ఆ రిడమ్షన్ యొక్క సంకల్పం ఏంటంటే, నీవు లిబరేట్, అందులో నుంచి విడిపింపబడాలి. అండ్ అందులో నుంచి యూ నీడ్ టు బి సెట్ ఫ్రీ. ఆ స్వతంత్రము నీకు దొరకాలి. కానీ మ్యాన్ ఈజ్ అనేబుల్. నీకు నాకు ఆ శక్తి లేదు. He doesn't have, because no energy, మనకు ఆ యొక్క బలము లేదు, నో పవర్, ఆ శక్తి లేదు, నో ఎబిలిటీ, ఆ సామర్థ్యత లేదు. కాబట్టి నీవు విడిపింపబడలేవు. కాబట్టి 2 కొరింథీయులు 4:4లో చూసినట్టయితే, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ మనకు కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపనీయకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగచేస్తుంది. మనోనేత్రములకు, నీ మనసుకు, నీ నేత్రములకు గుడ్డితనం కలగజేస్తుంది. నీ చెవులు వినబడనీయకుండా చేస్తుంది. ఈరోజు వాక్యం వింటున్నావా? మనసును ఇక్కడ పెట్టనీయకుండా నిన్ను సాతాను ప్రేరేపిస్తుందా? జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఈ విధంగా దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ మనకు కనపరచు సువార్త,
ఆయన యొక్క మహిమను నువ్వు చూడాలని అంటే సువార్తను మంచిగా వినాలి, దాన్ని అరిగించుకోవాలి, దాన్ని నీ మైండ్లో నీ మనోనేత్రాన్ని తెరుచుకొని నువ్వు ఆ మనోజ్ఞానాన్ని తెరుచుకొని నువ్వు వాక్యాన్ని గ్రహించాలని నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. సో దేవుడు తన సొంత కుమారుని పరిశుద్ధమైన రక్తం ద్వారా పంపి మనల్ని రక్షించాలని చూస్తున్నాడు. దేవుడు తన యొక్క కుమారుని అర్పించుట ద్వారా మనలను రక్షిస్తున్నాడు. సొమ్మిచ్చి ఆ ర్యాన్సమ్, ఆ విలువను చెల్లించి ఆ యొక్క లైఫ్ ఫర్ ఎ లైఫ్, నీ ప్రాణానికి తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను నన్ను విడిపించినట్టు చూస్తున్నాము. మరి పరిశుద్ధత రక్తము ద్వారా, పరిశుద్ధమైన శరీరం ద్వారా ఆయన నిన్ను నన్ను రక్షించి విడిపించాడు. ఇది లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్టయితే, రక్తము దేహమునకు ప్రాణము. ఈ దేహము, ఈ ప్రాణం కలిగి ఉండాలంటే నీ యొక్క ప్రాణము ఎందులో ఉంది తెలుసా అండి? నీ హృదయంలో లేదు, నీ మనసుల్లో లేదు, నీ రక్తములో ఉంది. నీ రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తమై ప్రాయచిత్తము చేయబడినట్లు బలిపీఠం మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చి తిని. బలిపీఠం మీద పోయిటకై దాన్ని ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయబడును. దాంట్లో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తం చేయబడును. మరి ఈ యొక్క రక్తము బలిపీఠం మీద పోయిటకు దాన్ని మీకు ఇచ్చి తిని అంటే నీ రక్తము నా రక్తం కూడా అర్పించవచ్చు కదా, కానీ అది చెల్లదండి. అది పరిశుద్ధ రక్తం కాదు. నీకు ఇచ్చిన రక్తము నీవు దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోలేదు. పాపము, ఇట్ ఈస్ బీన్ కంటామినేటెడ్. ఆ కల్మషముతో కల్పించుకున్నావు కాబట్టి ఆ రక్తం ద్వారా నీవు దేవుణ్ణి తృప్తిపరచలేవు ప్రియబిడ్డ. అందుకే మన కోసం పరిశుద్ధమైన రక్తము పెట్టి వెలపెట్టి మనల్ని విడిపించాడు. తన యొక్క కృప ద్వారా విశ్వసించిన వారందరినీ రక్షిస్తున్నానని ఈరోజు మనకు వినిపించబడుతుంది. నీ పాస్ట్ జీవితము అంతయో పాపముతో నిండి ఉంది, మనోనేత్రము గుడ్డితనముతో ఉంది. కనుక ఈ సృష్టి యావత్తు గుళ్ళు కుట్రతో ఉంది. కాబట్టి నీవు కూడా అదే విధంగా ఉండి ఉంటావు తప్పకుండా. ప్రియబిడ్డ, నీ పాస్ట్లో నుంచి నువ్వు ప్రజెంట్లోనికి రావాలి. ఒకవేళ నువ్వు విడిపింపబడి ఉంటే, నువ్వు విశ్వసించి నమ్మినట్టయితే నీ యాక్సెప్టెన్స్ ఫర్ ద ప్రజెంట్